వెతకండి రా, మొత్తం వెతకండి. నెట్లో వ్యాపారం చేస్తా ఏంట్రా? అమ్మాయిలు పెట్టి వ్యాపారం చేస్తావట? కంప్లైంట్ వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పిల్లని కది రోడ్డు మీదకి వెళ్ళేసావు. దీనికి బాగా కొవ్వెక్కి ఆ స్వామిజీ గడి దగ్గర పడుకుంటుంది. ఏంటి పాప వచ్చిందా? అంత ఆగలేకపోతే నా దగ్గర పంపించావు. వైర్లు స్విచ్ బోర్డులు అంటూ కరెంట్ పని చేసుకునేవాడివి. నీ కూతురు డైరెక్ట్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మ్ తో పెట్టుకుంది. పేలిపోతారు. రేపు తెల్లారేసరికల్లా ఈ ఊరు వదిలిపెట్టి పారిపోండి, లేదంటే వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఫ్యామిలీ అని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. బాబా ఈరోజు నా బర్త్డే. బాబా ఈరోజు ఈషా బర్త్డే, అందుకే ఇక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నాను. సరేనమ్మా. స్వామివారి సన్నిధిలో జరగటం మీ అదృష్టం అమ్మా. అమ్మా అందరికి ప్రసాదం పెడతా. అలాగే. చెప్పింది గుర్తుందిగా? తప్పకుండా దారివ్వండి. వద్దమ్మా, ఏ వాడు ఇప్పుడెప్పుడే తినలేడు. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబా, వీడికి మేము జన్మని మాత్రమే ఇచ్చాం, మీరు ప్రాణం పోశారు. మీ ఆశీర్వాదం వల్లే వాడు బతికాడు బాబా. మీరు నిజంగా దేవుడు. నేనేదో తాగి డబ్బులు ఇస్తే నన్ను దేవుడు అంటున్నారు. అవన్నీ వదిలే, నన్ను మర్చిపో. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 రోజుల్లో నా పెళ్లి. పెళ్ళంటూ జరిగితే అది నీకు నాకు జరుగుతుంది. అలా జరగదు. ఎందుకు జరగదంతే. అదే ఎందుకు? ఏయ్, వాడి మీద చాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నా. రేపు నువ్వు అక్కడికొచ్చి వాడితో చెప్పు నిన్ను మర్చిపోమని. నీకు ప్రేమ కావాలో వాడి ప్రాణం కావాలో డిసైడ్ చేసుకో, లేదంటే చచ్చిపోతాడో. నా ప్రాణం తీయడం కాదు, వాడే దగ్గరుండి మీ నాన్న ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తా. ఏంటిదంతా? 1 మినిట్, నాకు తెలియదు సార్. బాబా గారు అర్జెంట్గా ఫోన్ చేసి ఆల్ ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ పెట్టమన్నారు. లైవ్ టెలికాస్ట్? హలో, ఆలోచించరా, రిస్క్ అవుతుందేమరా. ఒకసారి ఆలోచించరా. ఏంట్రా ఇదంతా? ట్రస్ట్లో 8 కోట్లు ఉన్నాయి. నువ్వు బెదిరించావు కదా, అదే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు సారీ అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించాయి. ఆ డబ్బులు నీకే మిగులుతాయి. బతకాలని లేదా? చెప్పేది నువ్వు, లేకపోతే ఒక్క రూపాయి కూడా మిగలదు. రెడీ? ఇప్పుడే మా ట్రస్ట్ సభ్యులు నేను ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్ తరపున రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లలందరికీ ఉచితంగా చదువు, తర్వాత కావాల్సిన వస్తువులు, బట్టలు ఏర్పాటు చేస్తున్నాము. ఇక నుండి రాష్ట్రంలో ఎవరూ లేని వారికి నేనున్నాను. లైవ్ అన్నా, లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ఏం చేసినా కాల్ అవుద్ది.